నెల్లూరు రూరల్ 17వ డివిజన్ హరినాథపురం సెంటర్లో సూర్య నమస్కారాల విగ్రహాల ఏర్పాటు పనులకు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాలలో ఫ్లెక్సీలు, బొకేలు, శాలువాలు చేసే బదులు అన్నా క్యాంటీన్లకు విరాళాలు ఇవ్వాలని ఎమ్మెల్యే కార్యకర్తలకు, అభిమానులకు సూచించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఒక్కరో వెనక్కి రండి అన్న, ఒక్కరో వెనక్కి రండి. తమ్ముడు టెలిఫోన్ సుందరీకరణ ఏదైతే ఉందో అది నగరానికి చాలా గౌరవం. అందుకే నెల్లూరు నగరాన్ని పూర్తిగా సుందరీకరణ చేయాలని ఆ యొక్క దానిలో భాగంగా 70 లక్షల రూపాయల వ్యయంతో ఇక్కడ ఈ యొక్క సూర్య నమస్కారాల ఆ యొక్క ప్రతిమల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటికే హరినాథపురం జంక్షన్ చాలా బిజీ జంక్షన్గా, ట్రాఫిక్తో కూడుకున్న జంక్షన్గా నియంత్రణ కష్టమయ్యే పరిస్థితి వచ్చింది. ఏదైతే ఈ యొక్క ట్రాఫిక్ నియంత్రించి ఎక్కడా కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేసేదానికి గతంలో ఏదైతే ఫ్లైఓవర్ బ్రిడ్జిని శాంక్షన్ చేయించి ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జిని పూర్తి చేసి అందించాను. ఆనాడు అధికార పార్టీ శాసనసభ్యుడిగా నేనున్నప్పుడే దానికి శంకుస్థాపన చేసి ఆ పనులు నిరంతరం పర్యవేక్షించి వేగవంతం చేయడం జరిగింది. ఈరోజు స్థానిక సిపిఎం పార్టీ నాయకులు కొన్ని సూచనలు చేశారు. సిపిఎం పార్టీ నాయకులు చేసిన సూచనలు కూడా పూర్తిగా పరిగణలో తీసుకుంటామని, ఇంకా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి 3 నెలలు కాకముందే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక పెద్ద ఎత్తున జాతరను తలపించే రీతిలో అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతూ ఉన్నాయి. దీనికి ప్రజలందరి సహకారం కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. ఇక అతి ముఖ్యమైన విషయం, నెల్లూరు నగరానికి మంచి మేలు చేసే అంశం ఏమిటంటే, నగరంలో అడ్డగోలుగా ఫ్లెక్సీల ఏర్పాటు. ఈ యొక్క ఫ్లెక్సీల ఏర్పాటు 90% రాజకీయ నాయకుల ఫోటోలతో, అంటే మా అందరి ఫోటోలతో, వివిధ పార్టీ ఫోటోలతో ఎక్కడ పడితే అక్కడ చిందరవందరగా ఫ్లెక్సీల నిర్మాణం. వ్యాపార సంస్థలు కూడా ఇష్టారీతిన ఫ్లెక్సీలు అడ్డగోలుగా కట్టడం. ఇది నగరానికి అందం చేకూర్చదు, నగరానికి మేలు చేయదు, ప్రజలు కూడా విసుక్కునే పరిస్థితి. ఎందుకంటే ప్రజలు ఉద్యోగాల కోసమో, వ్యాపారాల కోసమో, బిడ్డల స్కూళ్ళలో చేర్చేదానికోసమో వీధుల్లోకి వస్తే వచ్చినప్పటి నుంచి రకరకాల దగ్గరలా అడ్డగోలుగా ట్రాఫిక్ ఇబ్బంది పరిచే రీతిలో రాజకీయ నేతల ఫ్లెక్సీలు ఏర్పాటు. ఒక ఆయన పులి బొమ్మ వేసుకుంటాడు, పులి మీద ఇట్లా అంటూ ఉంటాడు. ఇంకొక ఆయన సింహం బొమ్మ వేసుకుంటాడు,
సింహాన్ని ఇట్టా తవ్వుతూ ఉంటాడు. ఆ పుల్ని సింహాన్ని, నిజమైన పుల్ని సింహాన్ని తవ్విడితే అప్పుడు ఏందో పరిస్థితి తెలుస్తుంది. ఒక ఆయన అద్దాలు ఇటు పెట్టుకుంటాడు, పెట్టుకొని బాస్ ఈజ్ బ్యాక్ అంటాడు. ఇంకొక ఆయన ఇట్లా పెట్టుంటాడు, ఇంకొక ఆయన సెల్ ఇట్లా మాట్లాడుతుంటాడు. నెల్లూరు నగరంలో అనేక చోట్ల కార్పొరేషన్ బోర్డులు ఉన్నాయి. ప్రజలకి ఇబ్బంది కలగని రీతిలో కొన్ని పాయింట్లు కార్పొరేషన్ అనుమతి ఇచ్చింది. ఎవరైనా ఫ్లెక్సీలు వేసుకోవాలంటే అక్కడ వేసుకుంటే ప్రజలకు పెద్ద ఇబ్బంది లేదు. కానీ అడ్డగోలుగా రోడ్డంతా ఇష్టారీతిగా ఫ్లెక్సీలు కట్టేసి, మరీ ముఖ్యంగా రాజకీయ నేతల ఫ్లెక్సీలు కట్టేసి ఇది ఇబ్బందికర పరిస్థితి. నేను ఒక్కసారి అందరూ గుర్తు చేస్తున్నా, 10 ఏళ్ల ముందు, ఆ రోజు నేను ఎమ్మెల్యే అయిన కొత్తల్లో, అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా కాదు, రాజరాజేశ్వరి గుడిలో ఆ యొక్క నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పా, దేవాలయాలకి, దర్గాలకి, మసీదులకి, చర్చీలకి ప్రజలు వచ్చేది ఆధ్యాత్మిక భావనతో వస్తారు. ఆధ్యాత్మిక భావనతో వాళ్ళు వచ్చేటప్పుడు దేవస్థానాల వద్ద, దర్గాల వద్ద, మసీదుల వద్ద, చర్చిల వద్ద, ప్రార్థనా మందిరాల వద్ద ఇష్టారీతిగా రాజకీయ నేతల ఫ్లెక్సీలు వద్దు. నేనే శ్రీకారం చుట్టా, దయచేసి అందరూ సహకరించమన్నా. నరసింహకొండ దేవస్థానంలో నాకు కట్టిన ఫ్లెక్సీల్ని నేనే చించివేశాను. అక్కడి నుంచి 10 ఏళ్ల పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అందరూ సహకరించారు. ఆనాడు నేనున్నటువంటి పార్టీ సహకరించింది, అధికార పార్టీ సహకరించింది, ఆ తర్వాత అన్ని పార్టీలు సహకరించాయి. ఎట్టకేలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దేవస్థానాల వద్ద, ప్రార్థనా మందిరాల వద్ద ఏదైతే ఈ రాజకీయ ఫ్లెక్సీల లేకుండా చేయడం జరిగింది. అదే రీతిలో ఇటీవల గవర్నర్ గారి పర్యటన సందర్భంగా గవర్నర్ గారు రాక కోసం ఎదురు చూస్తూ మేము గెస్ట్ హౌస్లో కూర్చున్నప్పుడు పొంగూరు నారాయణ గారు, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా మొన్నటిదాకా కందుకూరు సబ్ కలెక్టర్గా పనిచేసిన విద్యాధరి గారు, వీళ్ళందరి ముందు నేను మంత్రి నారాయణ గారికి ఒక ప్రతిపాదన పెట్టాను. ఏమిటి ఆ ప్రతిపాదన అంటే, అన్న, నగరంలో అభివృద్ధి చేయాలనుకుంటున్నారు, గతంలో కూడా మీరు చేశారు, మళ్ళీ కూడా చేయగలుగుతారు, మాకు కూడా సంతోషం మీరు మున్సిపల్ శాఖ మంత్రి కావటం, నగరాన్ని సుందరీకరణ చేస్తూ ఉన్నాం. కానీ ఈ రాజకీయ ఫ్లెక్సీలు, వ్యాపార సంస్థల ఫ్లెక్సీలు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద, ఇళ్ల ముందు, వ్యాపార సంస్థల ముందు, పాపం చిన్న చిన్న షాపులు పెట్టుకో ఉంటారు. ఆ షాపుల ముందు జనవరి 1 గడిత్రి, సంక్రాంతి గడి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.